ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో తాజాగా పట్టుబడినట్లు చెబుతున్న 11 కోట్ల రూపాయల స్వాధీన విషయంలో సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ సొమ్ముకు లిక్కర్ స్కామ్ కు సంబంధాన్ని చూపించడంలో సిట్ అధికారులు పంచనామా రికార్డులు సరైన ప్రొసీజర్ ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని స్కామ్ల ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో సిట్ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు సంబంధించి కరెన్సీ నెంబర్లను రికార్డు చేయాలని, ఆ డబ్బును బ్యాంకులో మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలంటూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో సిట్ అధికారులు కలవరం మొదలైందని అన్నారు. సంచలనం సృష్టించాలనుకుని ఈ లిక్కర్ స్కామ్ లో 11 కోట్ల రూపాయలు దొరికాయి. అవి రాజ్ కసిరెడ్డికి సంబంధించినవని, లిక్కర్ స్కామ్ ద్వారా ఇవి సంపాదించారని, ఇవి హైదరాబాద్లోని సులోచన ఫార్మ్స్ అనే ఫామ్ హౌస్లో ఎప్పుడో జూన్ 2024లో పెట్టారని, అవి మేము సిట్టు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అవి కోర్టు ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా తర్వాత వెంటనే రాజ్ కసిరెడ్డి ఒక పిటిషన్ వేసి, ఇవి నాకు సంబంధించిన డబ్బులు కాదు, వాళ్ళు తీగల విజయేందర్ రెడ్డి అంటే సులోచన ఫామ్ హౌస్ యజమాని, వాళ్లకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచినో వందల కోట్ల కొద్దీ టర్నోవర్లు చేస్తున్నారు. వాళ్ళు నాకు బినామీలు అని చెప్పి సిట్టు చెప్పడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. నా వయసు 43 సంవత్సరాలు అయితే వాళ్ళు 45-50 సంవత్సరాలుగా వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు. అప్పటి భూములు నువ్వు కూడా అటాచ్ చేస్తే అవి నా భూములు అని చెప్పి నా బినామీలుగా వాళ్ళని చిత్రీకరించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తన ఆవేదనను వేదనను రోధిస్తూ కోర్టులో చెప్పడం జరిగింది. డబ్బుల విషయంలో సీజర్ కానీ ఇట్లాంటివి ఎక్కడా చేయలే. మరి దర్యాప్తు అధికారులు చేయనప్పుడు అదే దర్యాప్తు అధికారి ఇప్పుడు ఆ దర్యాప్తులో భాగంగా మళ్లీ వరుణ్ చెప్తే మేము ఈ డబ్బులు సీజ్ చేసుకున్నామని చెప్పడంలో ఏదో కుట్రకోణం దాగి ఉందని, ఎందుకంటే తీగల విజయేందర్ రెడ్డి చెప్పలే, తీగల బాలరెడ్డి చెప్పలే, వరుణ్ చెప్పలే ఆ రోజు 161 స్టేట్మెంట్లో. అంటే పోలీసులకు విచారించడం చేత కాలేదా? 11 కోట్లు సీజ్ చేసి ఉంటే సులోచన ఫామ్ హౌస్ లో వాళ్ళ సిట్టు దర్యాప్తు పైన నమ్మకాన్ని కలగాలంటే జూన్ నాటి నుంచి, ఎప్పుడైతే 2024 జూన్లో దీన్ని డబ్బులు పెట్టారంటున్నారు కదా, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సీజ్ చేసినంత వరకు సీసీ ఫుటేజ్లను కోర్టుకు ప్రొడ్యూస్ చేయమనండి, నిజాలు తెలుస్తాయి.